గిడ చూస్తున్నారు కదా, ఇంటికాడ ఉన్నప్పుడు ఆ ఇండ్లల్లో కూకున్నప్పుడు అమ్మలక్కలు ఇంతంత చింత చెట్ల కింద కానీ లేకపోతే యాప చెట్ల కిందనో బుర్రాయిల కానో అన్ని నవ్వుకుంటారు. ఏం ముచ్చట్లుంటాయి తెలంగాణ వాళ్ళ ఊళ్ళో ఏమేమి ముచ్చట్లు జరుగుతాయో అవన్నీ ముచ్చట్లు పెట్టుకుంటాం. వాటి విషయంలో పలానోళ్ళు నీ గురించి ఇట్లా మాట్లాడతారట, పలానోళ్ళు నీ గురించి ఇట్లా చెప్తారట అని ఒకరికొకరు మాట్లాడుకొని ఈ నోట ఆ నోట అడిగిపోతుంది. మరి మా తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అవుతున్నారు కదా, కాసంత సిగ్గు తెచ్చుకోవాలి కదా. పార్టీ నుండి గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ పోతారు. మీరు కాంగ్రెస్ పార్టీలు ఉన్నారా, బీఆర్ఎస్ పార్టీలు ఉన్నారా, ఎక్కడున్నారు బాబు అంటే ఎందుకు సమాధానం చెప్పలేకపోతున్నారు? మీ విచారణ కొలిక్కొచ్చటాలకు ఒకరికేమో డప్పులు కొడుతున్నాయి, ఇంకొకరికేమో డైపర్లు తడుస్తున్నాయి. తెలంగాణలో ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన నాయకుడు ప్రజలకు సేవ చేయాలి. ఆ నియోజకవర్గానికి సంబంధించిన ప్రజల ఆకాంక్షలు ఏవైతే ఉన్నాయో అక్కడ అభివృద్ధి నమూనా ఏదైతే ఉందో దానికోసం పనిచేయాలి. కానీ ఎందుకు చేయట్లేదు ఒకసారి చూడండి. ఇది వేటు పడుతుందా లేట్ అవుతుందా ఒకసారి చూడొచ్చు. రాష్ట్ర రాజకీయాలలో నేడు సంచలన తీర్పు రానుంది. పార్టీ మారిన 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల భౌతవ్యం నేడు తేలనుంది. పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టులో ఇవాళ తుది తీర్పు ప్రకటించనుంది. దీర్ఘకాలంగా విచారణ జరిపిన ధర్మాసనం ఏప్రిల్ 3న తీర్పును రిజర్వ్ చేసింది. దాదాపుగా 4 నెలల తర్వాత గురువారం నాడు తుది తీర్పును కూడా ప్రకటించనుంది. దీంతో అటు పార్టీ మారిన ఎమ్మెల్యేలతో పాటు ఇటు బీఆర్ఎస్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది అనేది మొదటి అంశంగా కనబడుతుంది. అయితే దీనికి సంబంధించి రిలేటెడ్గా ఇంకొక అంశం ఉన్నదండి. మన ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు మీ అందరికీ తెలుసు కదా. అరే మన పెద్దన్న అండి ముఖ్యమంత్రి గారు, వారిని మర్చిపోకుర్రి. ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి పోయిర్రు అని మీరు అందరూ మాట్లాడుతున్నారు కదా. మరి ఢిల్లీకి ఎందుకు పోయిండు మన ముఖ్యమంత్రి అంటే బీసీల రిజర్వేషన్ల కోసం పోయిండన్న. 5వ తారీఖు 6వ తారీఖు 7వ తారీఖు ఖబర్దార్ ఢిల్లీ, నువ్వు నాకు బీసీ రిజర్వేషన్ల మీద మా తెలంగాణకు ఆమోదం తెలుతావా లేదా అని పోరాటం చేయడానికి పోయిర్రని మీరు అనుకుంటారు. కానీ ఢిల్లీలలో వార్తలు ఏం చక్కర్లు కొడుతున్నాయంటే ఈ బీఆర్ఎస్ పార్టీ నుండి ఎవరైతే 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిచిలో ఆ ఎమ్మెల్యేలు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వేలు కదా, కావాలని కాపాడడానికి ఢిల్లీ వేండు రేవంత్ రెడ్డి అనే వార్త ఢిల్లీ వీధులలో చక్కర్లు కొడుతున్నది. ఇక ఇది ఇట్లున్నది మంచిగానే ఉన్నది. మరి వీళ్ళ భౌతవ్యం ఏంది? వీళ్ళు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నట్ట, కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్ట, ఆ పార్టీ కాకుండా ఈ పార్టీ కాకుండా ఏడ లేకుండా పోతారా, వీళ్ళ నామరూపాలు ఏమైపోతాయి అనేది ఒకసారి మనం లోతుగా చర్చిద్దాం. నేడు పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేలపై తుది తీర్పు. కాంగ్రెస్లో చేరిన 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సుదీర్ఘంగా విచారణ జరిపిన సుప్రీంకోర్టు విచారణలో పలుమార్లు స్పీకర్ తరపు న్యాయవాదిపై అసహనం వ్యక్తం చేసింది. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం ఏప్రిల్ 3వ తారీఖున తీర్పును రిజర్వ్ చేసిన సుప్రీం నేడు ఆ తుది తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ ఉన్న పరిస్థితి కనబడుతుంది. మరి కొన్ని గంటలలో ఈ 10 మంది కనబడుతున్నారు కదా, ఇగో చూడరు ఒక్కొక్కల ముఖం చూడరు నాయన. ఒకలేమో ఏంది అంటే ఆ ఇంటికాడ ఉంటుంది కదా గూడు, దానికే సుందేలక లెక్క ఓరు పందికొక్కు లెక్క దోసుకోవడానికి తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకోనికి వచ్చింది తప్ప ఈ తెలంగాణలో ఉన్న 4 కోట్ల మంది ప్రజలను లేదా వాళ్ళ నియోజకవర్గ ప్రజలను అభివృద్ధి చేద్దాం, ఆ ఊరికి పోదాం, రోడ్లు వేద్దాం, డ్రైనేజ్ చేద్దాం, కరెంట్ లేద్దాం, లేకపోతే అక్కడ ఏది ఉపాధికి సంబంధించి ఉపాధి కల్పిద్దాం, ఇవన్నీ ఏమీ లేదు. మా కొడుకులు మంచిగా ఉండాలి, మా బిడ్డలు మంచిగా ఉండాలి, మా మనవాళ్ళు మంచిగా ఉండాలి, వాళ్ళ ముని మన వాళ్ళు మంచిగా ఉండాలి, ఉన్నదంతా దోసుకోవాలి, కడుపు నింపుకోవాలి. ఇగో గిట్లా తయారైంది ఈ బ్యాచ్ అంతా. ఈ బ్యాచ్లో ఒక్కరన్నా ప్రజల కోసం సేవ చేస్తే ఆయన కనబడుతుండ మీకు ఎక్కడన్నా? వీళ్ళు బీఆర్ఎస్ అంటే కారు పార్టీ గుర్తు మీద గెలిచిన వాళ్ళు వీళ్ళంతా. ఇవాళ ఏం చేసిల్లంటే అధికారం లేదు అనగానే జంప్ అయిపోయారు, గోడ దునికిర్రు. ఏం లేదు, అధికారం ఉండని కాడ మేము ఉండం, మా వల్ల కాదు అన్నట్టుగా గోడ దునికిపోయారు వీళ్ళు. ఇక వీళ్ళ గురించి ఏం మాట్లాడాలి చెప్పుర్రి, ఏం మాట్లాడుకుందాం మనం? ఇప్పుడు మంచి చేస్తే పలానా నియోజకవర్గాన్ని మంచి చేసిండు అంటాం, లంగ పని చేస్తే వీళ్ళు లంగరా అని చెప్తాం. మరి వీళ్ళని ఎట్లా పోల్వాలి? తెలంగాణ ప్రాంత ప్రజలకే వదిలేస్తున్నా. ఎందుకంటే ఇవాళ పార్టీ మారిన ఈ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల మీద సుప్రీంకోర్టు అంటే ఇవాళ గురువారం రోజున తుది తీర్పు ఇవ్వనున్నది కదా. అంటే బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన కాంగ్రెస్లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలు వీళ్ళందరి మీద అనర్హత వేటు వేయడానికి ప్రభుత్వం అంటే సుప్రీంకోర్టు సిద్ధమైందా, రిజర్వ్ తీర్పు ఎట్లుండబోతుంది అనేది 3 నిమిషాలు కనుక మనం చర్చిస్తే, ఒకటి వీళ్ళందరూ కూడా భారత రాష్ట్ర సమితి అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు మీద గెలిచిలు. బీఫామ్ ఆ పార్టీ మీద తీసుకున్నారు, ఆ పార్టీలనే గెలిచిన తర్వాత ఏమైందో ఏమో, ఈ డిసెంబర్లో అధికారాన్ని బీఆర్ఎస్ పార్టీ 1% ఓటు బ్యాంకుతోని కోల్పోగానే ఇక మేము ఉండలేం, ఆడేదో అదేంది పులొచ్చి మేకని తిన్నట్టుగా ఇక భయభ్రాంతులకు మేమూడుండం ఆడబోయి ఏది దూరపు కొండలు నులుపు అంటారు కదా, ఆడ ఏమో బొందగడ్డలో లేకపోతే మరి బెల్లంగడ్డలనో తెలియదు, ఆడి కురుకుతాం అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ వేలు.
ఆడివేటలకు చూస్తే ఉన్న చిప్ప చేతికి వచ్చే పరిస్థితి. ఇప్పుడు ఆడ ఉండలేక ఈడికి రాగలేక కక్కలేక మింగలేక అంటాం కదా, గట్లయిపోయింది ఇలా జీవితాలు. వీళ్ళు ఏం చేసిళ్ళు? ప్రజల కోసం కాదండి, వీళ్ళు కనబడుతున్నదంతా ప్రజల కోసమే. ఇక ఏదన్నా మైక్ ఇస్తే మనోళ్ళు మాట్లాడతారు, అయ్యా నియోజకవర్గ ప్రజలారా, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిని, మీ అందరి కోసం వచ్చిన, మీ నియోజకవర్గ అభివృద్ధి కోసం వచ్చిన వీళ్ళు చెప్తారు. కానీ వాస్తవం ఏంది? వీళ్ళ ఆస్తులు పెంచుకోవడానికి, వీళ్ళ వ్యాపారాలు కాపాడుకోవడానికి, వీళ్ళ అక్రమాస్తులు కాపాడుకోవడానికి, వీళ్ళు కబ్జాలు చేసినవి కాపాడుకోవడానికి మాత్రమే ఈ తెలంగాణలో వీళ్ళు పనికి వస్తారు. ఇది నిజం. నేడు రాజకీయ నాయకుడు అనేది వాని బట్ట వాడు కట్టుకుంటాడు తప్ప పక్కని బట్ట మీద తెల్లగా కనబడ్డా అది పట్టుకొని ఎత్తుకపోయే రకంగా ఈరోజు రాజకీయ నాయకులు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళందరూ ఏంది, పార్టీ మారిన తర్వాత ఎందుకు మారాల్సి వచ్చిందో ప్రజలకన్నా చెప్పిలా? పోనీ వాళ్ళ నియోజకవర్గానికి ఏమన్నా సంబంధం చెప్పిలా? మా నియోజకవర్గ అభివృద్ధి కోసము అని మాట వెళ్తే మాత్రం మళ్ళీ మీ పొలిమేరలు ఉంటాయి కదా, వాటి తన్ని తరుముతారు ప్రజలు. వీళ్ళ స్వార్థాల కోసం వీళ్ళందరి మీద వేటు పడుతుంది. ఉప ఎన్నికలు వస్తాయి. ఉప ఎన్నికలు వచ్చిన తర్వాత జోరుదారుగా తెలంగాణలో మళ్ళీ ఎన్నికలు జరగాల్సిందే. అప్పుడు ప్రజా తీర్పు ఎట్లుంటుందో కూడా మనం కూడా వేచి చూద్దాం. అప్పుడు ప్రజలు ఎవరి వైపు నిలబడతారు, న్యాయం వైపు నిలబడతారా లేదా అధర్మం వైపు నిలబడతారా అనేది మనం వేచి చూడాల్సిన ఎపిసోడ్. సో మొత్తానికి 10 మంది ఎమ్మెల్యేలు అవుట్. ఇక ఉప ఎన్నికలకు రంగం అయితే సిద్ధంగాని దాని తర్వాత జరగబోయే పరిస్థితుల్లో మనం చూద్దాం.